దేవుడు మనకు రెండే మార్గాలు, ఒకటి మంచి, రెండు చెడు. ఏ మార్గంలో మీరు నడుస్తారనేది అది మాత్రమే చూడండి. ఇప్పుడు మంచి దారిలో నడిస్తే మనకి మంచి ఎదురవుతుంది, టైం పడుతుంది. మనం చెడు మార్గం నేర్చుకొని అందులో దేవుడు నాకు కష్టం కలుగుతుంది కాపాడంటే దేవుడు కూడా ఏం చెయ్యలేడు. మనిషి తెలుసుకోవాల్సింది అదే. అంటే ఇంత చిన్న వయసులో మీరు ఈ ఆధ్యాత్మికత వైపు మరలడానికి ఇంకొకటి, ఫ్యామిలీలో ఇప్పుడు అన్నదమ్ములే ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. ఈ రోజుల్లో ఆధ్యాత్మికంగా ఉండడం అనేది చాలా కష్టం. అందులోనూ ఇలాంటి మెట్రో సిటీస్లో మీరు పర్టికులర్గా ఇలాంటి ప్లేస్లో ఉండి అట్లా మేడం కూడా మీకు సపోర్ట్ చేయడం, ఇదే ఆధ్యాత్మిక. సో విషయం ఏంటంటే అనుకోకుండా జరిగిపోయిన థింగ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఒక దైవ కార్యం చేయాలంటే నువ్వు ప్లాన్ చేసుకున్నట్టు ఉండదు. నువ్వు ఇట్లా పోయి ఈ రోజు నేను గుడికి పోవాలి, ఆ గుడికి ప్లాన్ చేసుకుని ఈ రూట్లో పోవాలని ఉంటుంది. ఇది ఆ రూట్ కాదు, నిన్ను పదే పదే తెచ్చి పడేస్తుంది. అది జరిగింది, అదే జరిగింది. నేను ఇప్పుడు ఈ కార్యం మాకు తెలిసిన తర్వాత నేను 9 నెలలు వదిలిపెట్టేసిన. ఇది ఉంటుందా అంటే నేను 2020 నేను ఈ కార్యం ఉన్న తర్వాత నేను నెగ్లెక్ట్ చేసిన. అసలు ఈ మన లైఫ్లో ఈ ఏజ్లో ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా అని చెప్పి సగం నమ్మాలి, మళ్ళీ ఒక స్టెప్ వెనకకి రావాలి. అంటే ఈ సమాజాన్ని చూసి, అంటే నిజమా అబద్ధం అని 9 నెలలు నేను భ్రమలోకి వెళ్తున్నామా లేకపోతే. కానీ మేము ఎట్లాంటి వాళ్ళం అంటే సైంటిఫిక్ గా లేనిది ఏది నమ్మము. సైంటిఫిక్ రీజన్స్ ఇప్పుడు మనం మూఢనమ్మకాలతోటి కార్యం చేయలే. ప్రతి థింగ్ మాకు అమ్మవారు కొన్ని ప్లేసెస్కి పంపించడం జరిగింది. మేమే ఆశ్చర్యపోయినాం. ఆ మెరాకిల్స్ మేము చెప్పుకుంటే కూడా మాకు కనెక్టివిటీ ఎలా కుదిరింది. అమ్మవారు మాకు అమ్మ చెప్తుంది. అంటే ఈ బయట ఇప్పుడు శిగాలు ఊగుతారు అట్లాంటి టైప్ కాదు, ఓన్లీ ఈ కార్యం కోసమే ఒక వాయిస్ వినడం, ఒక వాయిస్ తో వింటాము. ఆ వాయిస్ ఏకాంతంగా ఉన్నప్పుడా లేకపోతే అమ్మ ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు ఒక వాయిస్ వినిపించడం జరుగుతుంది. ఆ వాయిస్ త్రూనే ఇవాళ ఇక్కడ కూర్చున్నాం మేము. ఇంత పెద్ద గుడి అయ్యింది ఆమె ఆదేశంకి. మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ ఈ పాదాలు ఉన్నాయి ఆమె ఆదేశమే. ఇంత పెద్ద ఏది గుడి కట్టినా ఇక్కడ చిన్న ఇసుక రేణువు కూడా ఆమె ఆదేశమే. మా సొంతంగా మేము నిర్ణయం తీసుకొని అంటూ ఏమీ చెయ్యలేదు, చెయ్యము కూడా. ఇక మీదట